ఆర్సీబీ ఫ్యాన్స్‌కి అయితే ఇది గుడ్ న్యూసో తెలీదు, బ్యాడ్ న్యూసో తెలీదు. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ అయితే చూసుంటారు. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ అందరైతే కాలర్ ఎగరేసి మరి హ్యాపీగా ఉంటున్నారు మామ. ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్‌ని ముంబై ఫ్యాన్స్ కావచ్చు, సీఎస్‌కే ఫ్యాన్స్ కావచ్చు అండ్ కొంతమంది కావచ్చు, ఏ విషయం వచ్చినా సరే ఆర్సీబీకి కప్పు లేదు, కప్పు లేదు, కప్పు లేదని చాలా మాటలు అనేవాళ్ళు. వాళ్ళు కూడా అన్ని సంవత్సరాలు పడి, పడి ఎలాగైనా సరే ఈ సంవత్సరం కప్పు కొట్టాలని కింగ్ కోహ్లీ కూడా మంచి కాన్ఫిడెన్స్‌గా ఉండి బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా, స్టార్టింగ్ పరంగా, ఎండింగ్ పరంగా, మిడిల్ ఆర్డర్ పరంగా అంతా సెట్ చేసుకొని, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఫైనల్‌గా ఈ సీజన్ అయితే ఐపీఎల్ కప్పు కొట్టింది. ఐపీఎల్ కప్పు కొట్టింది అని ఆనందపడే సందర్భంలోనే జస్ట్ మ్యాచ్ విన్ అయ్యి ఫైనల్ కప్పు వచ్చి వెంటనే దాదాపు ఒక 30 మంది దాకా అయితే చనిపోయారు మామ తొక్కిసలాటలో. ఇప్పటిదాకా అంటే రోజుకొకిద్దరు అయితే ఇట్లా ప్రతి నిమిషం కూడా ఎవరో ఒకరు చనిపోతున్నారు ఆ తొక్కిసలాటలో. ఆ రోజు ఐపీఎల్ విన్ అయిన తర్వాత తొక్కిసలాటలు బాగా జరగటం వల్ల కొంతమంది హాస్పిటల్‌కెళ్లారు. కొంతమంది అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. సో, ఈ హాస్పిటల్‌కెళ్ళినోళ్ళు గూడా చికిత్స ప్రాబ్లమ్ వల్ల లేకపోతే మనీ పరంగా గూడా చాలా వరకైతే చనిపోయారు. ఇప్పటిదాకా ఆర్‌సీబీ కప్పు కొట్టిన రోజు తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు మామ. అండ్ కొంతమంది అంటే కోహ్లీ అంటే పడని వాళ్ళు ఏమంటున్నారంటే, 'పుష్ప 2' తొక్కిసలాట జరిగినప్పుడు తెలంగాణ ప్రజలు అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసినట్టే, ఇప్పుడు ఈ బెంగుళూరుకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కోహ్లీని అరెస్ట్ చేయాలని అయితే కోహ్లీని అంటే నచ్చనోళ్ళు ఈ రకంగా పోస్టులు పెడుతున్నారు. కొంతమంది దీన్ని ట్రోల్ కూడా చేస్తున్నారు. ఇది మరీ చాలా బాధాకరం మామ. 18 సంవత్సరాలు ఎన్నో మాటలు పడి కప్పు కొట్టుకొని ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటున్నారు. కోహ్లీ అన్న కల నెరవేరింది అనుకున్న టైంలో ఏ నా కొడుకు ఏడుపు పడిందో తెలీదు గానీ ఆర్సీబీ కప్పు కొట్టిన హ్యాపీనెస్ కనీసం ఫ్యాన్స్‌లో ఒక్కడి మొహాన కూడా ఉండట్ల. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ వల్ల తొక్కిసలాట జరిగింది. వాళ్ళు చనిపోయారు. వాళ్ళ చావుకి కారణం కోహ్లీయే. కోహ్లీని అరెస్ట్ చేయాలని అయితే ఇలా ఎర్రిపోక మాటలైతే మాట్లాడుతున్నారు. సో, ఇంకా హాస్పిటల్‌లో ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ మంచే జరగాలని అండ్ కోహ్లీ అన్నకు కూడా ఏ మాత్రం నెగటివిటీ స్ప్రెడ్ కాకుండా ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరైతే కోరుకున్నా అంటే నేను ఆర్సీబీ ఫ్యాన్ కాకపోయినా సరే ఆర్సీబీ ఈ సంవత్సరం కప్పు కొట్టాలని అయితే నేను చాలా కోరుకున్నా మామ. నేనే కాదు నాతో పాటు కూడా చాలామంది. ఫైనల్‌గా ఆర్సీబీ కప్పు కొట్టింది అంతా బాగుంది. అందరూ హ్యాపీగా ఉండే టైంలో తొక్కిసలాటలు జరగటం, కొంతమంది స్టూడెంట్స్ చనిపోవటం, మళ్ళీ దానికి నిజం చెప్పాలంటే కోహ్లీ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? 18 ఇయర్స్ తర్వాత కప్పు కొట్టిన హ్యాపీనెస్‌గా ఉండాలి. లేకపోతే నేను కప్పు కొడితే చూడాలని మ్యాచ్ చూడటానికొచ్చిన కొంతమంది స్టూడెంట్స్ చనిపోయినందుకు బాధపడాలి కూడా నాకైతే ఏం అర్థం కావట్లేదని కోహ్లీ అన్న కూడా జస్ట్ విన్నాను ఒక్క సెకండ్ తప్ప మిగతారు ఇప్పుడు హ్యాపీగా ఉండట్లే పాపం. ఎందుకంటే ఆ కప్పు కొట్టడం వల్ల తొక్కిసలాట జరిగి వీళ్ళందరూ చనిపోయారని అయితే చాలామంది బాధపడుతున్నారు. ఎవరైతే హాస్పిటల్‌లో పేషెంట్లు అడ్మిట్ వాళ్ళంతా మంచిగా జరగాలని అండ్ వచ్చే సంవత్సరం కూడా మంచి జరగాలని అయితే ఇక వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అయితే మనమైతే అందరం కోరుకుందాం. అండ్ ఆర్సీబీ కప్పు కొట్టినందుకైతే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికైతే కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే మీరు చాలా మాటలు పడ్డారు. కప్పు లేదు, కప్పు లేదని చాలా మందితో తిట్టించుకున్నారు. చాలా ట్రోల్స్ చేశారు. ఫైనల్‌గా మీరు కప్పు కొట్టారు. మీరు కూడా అంతా బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను.